హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు అయితే నేను కాకరకాయ పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కిలో కాకరకాయని తీసుకొని పైన పొట్టంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఒక తడి బట్టతో శుభ్రంగా తుడుచుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆలోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆవాలు ఒక 2 స్పూన్స్, 1/2 స్పూన్ మెంతులు అండి. మెంతులు ఎక్కువ వేయకూడదు. నేను ఇది 1/2 కిలో కాకరకాయలకే క్వాంటిటీ చెప్తున్నానండి. ఇంక ఇప్పుడు ఇది చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు కాకరకాయని కూడా నేను శుభ్రంగా పక్కన ఆరబెట్టుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. మనం మెంతులు, ఆవాలు పొడి కూడా మిక్సీ చేసేసుకున్నానండి. చూడండి, ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. కాకరకాయలని ఇందులో వేసేద్దాము. మొత్తం వేసేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తేమ అనేది ఏమీ ఉండకూడదు. ఇంక ఇప్పుడైతే తీసేసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు పెట్టుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు ఒక 10-15, కరివేపాకు, ఎండుమిర్చి బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇవి చల్లారేంత వరకు ఒక గిన్నెలోకి మనం కాకరకాయల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక చిన్న కప్పు కారం అండి, ఒక 4 స్పూన్ల ఉప్పు, ఇందులోనే మెంతి పొడి, ఆవపొడి అండి, మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న పోసుని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఒక అప్పటికప్పుడే తినాలనుకుంటే ఉప్పు కారం తినలేమండి. ఒక 3 రోజులైనా ఊరాలి ఇది. ఇంకా నేనైతే నిమ్మరసం లాస్ట్గా వేసేసి ఇంకా సర్వింగ్ చేసేసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇంక ఇది మనం ఒక 3వ రోజు మంచిగా కారం ఉప్పు పడుతుంది కదండి, ఇంకా తినేసేయచ్చు. లేదంటే అప్పటికప్పుడు కూడా తినేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.